హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ అనేది ఉన్నంత వరకు బాగానే ఉంటాను. ఇంకా కూడా మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోలు కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఈరోజు ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోతే నా స్టైల్లో నేను చామదుంపల పులుసు ఎలా చేశానన్నది చూపిస్తాను మీకు. ముందుగా నేను 1/2 కేజీ చామదుంపలు తీసుకున్నాను. 1/2 కేజీ చామదుంపలకి ఒక 50 గ్రామ్స్ వరకు చింతపండు అయితే తీసుకొని ఫ్రెష్గానైతే వాష్ చేసుకున్నాను. కొంచెం తక్కువే తీసుకోవాలి, కానీ నాకు ఈ చింతపండు పులుపు ఎక్కువ ఉండదని చెప్పి 50 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఎక్కువైనా పర్లేదని చెప్పేసి సో ఫ్రెష్గా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ వేసి సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ నేను ప్రతిసారి చింతపండు ఎప్పుడు నానేసినా కానీ సాల్ట్ అయితే కంపల్సరీగా వేస్తాను. ఆల్రెడీ నా వీడియోలు ఫస్ట్ నుండి ఫాలో అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. ఎందుకంటే చింతపండు నానేసుకున్నప్పుడు ఉప్పు వేసామనుకోండి కొంచెం తొందరగా వస్తుంది చింతపండు గుజ్జు అనేది. సో అందుకని ఉప్పు అయితే వేస్తాను. ఇక్కడ చామదుంపలన్నీ కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి వాటర్ పోసి అంతా కూడా క్లీన్ చేద్దామని చూసే వరకు మట్టి అయితే చాలా ఉంది. ఇంట్లో కాదని చెప్పేసి బయటికి వెళ్ళి మంచిగా 3-4 టైమ్స్ వాష్ చేసుకున్నాను. ఇలా నీట్గా వాష్ చేసుకున్నాను. ఏం మట్టి అది కూడా ఏం లేదు, అంతా క్లీన్గా అయిపోయింది. చూసారా? ఇక్కడనైతే ఒక చెంబు వాటర్ పోసుకున్నాను. నాకు ఎక్కువ అయిపోయాయి వాటరు, అంటే ఉంటే పర్లేదు తర్వాత పడేసుకోవచ్చు, కానీ ఇలా ఉన్నాయనుకోండి నాకు ఇది చిన్న కుక్కర్ కాబట్టి కొంచెం పొంగుతుంది. సో అందుకని చెప్పేసి నేను కొన్ని వాటర్ అయితే పడేసుకున్న తర్వాత కుక్కర్ మూతకి ఇలా రబ్బర్ తొడిగించుకొని పక్కకు పెట్టేసుకొని ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నాను చామదుంపలలో. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను. స్టవ్ వచ్చేసి హై ఫ్లేమ్లో కాదు, ఇట్లా మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్లు వస్తే సరిపోతుంది. ఎక్కువ ఏం అవసరం లేదు. మంచిగా ఉడికిపోతాయి. ఒక 80% అలా ఉడికిందంటే సరిపోద్ది. పులుసులో మళ్ళీ ఉడుకుతాయి కదా, సో అందుకని చెప్పి ఇక్కడనైతే ఉడికిపోయినాయి. చూడండి, ఇట్లా నేను మూత తీసేటప్పుడు అయితే గరిటెతో ఇలా తీసాను కదా, అలానే తీయాలి, లేదంటే మాత్రం కుక్కర్ పేలే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పి ఫస్ట్ గరిటెతో అందులో ఉన్న గ్యాస్ అంతా కూడా తీసేసి ఇలా మూత తీసుకున్నాక వేడినీళ్ళన్నీ కూడా బారేసి ఇంకా కొన్ని చల్లనీళ్ళు అయితే పోసిన. కొంచెం చల్లగా అయితే వాటి పొట్ట అనేది కొంచెం తొందరగా తీయచ్చు అని చెప్పేసి కొన్ని చల్లనీళ్ళు పోసుకున్నాను. ఇక్కడనైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టుకున్నాను. మూకుడు హీట్ అయ్యాక 2 పావుల ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, ఇంకా 2 ఎండుమిరపకాయలే కానీ పచ్చిమిరపకాయలే కానీ మనం పోపులో వేసుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా చుంచాలి. అలా చుంచడం వల్ల ఏంటంటే చిల్లడం అనేది జరగదు, చిల్లకుండా ఉంటాయి. డైరెక్ట్ అలాగే వేసామనుకోండి తొందరగా చిల్లే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా వేసేసుకొని ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత ఒక 5-6 ఎల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, మీడియం సైజు ఉల్లిపాయ, ఒక 5 పచ్చిమిరపకాయలు వేసుకొని చిన్నగా గ్యాస్ అనేది పెట్టుకొని వేయించుకుంటున్నాను. ఇక్కడ చిన్నగా పెట్టాను కదా, సో అందుకని చెప్పేసి చామదుంపల పొట్టు అయితే తీస్తున్నాను ఫస్ట్. ఈలోగా ఉల్లిగడ్డ అవన్నీ కూడా వేగిపోతాయి. ఫాస్ట్గా తీసేస్తున్నాను. ఇక్కడ కొంచెం వేడిగా ఉన్నాయని ఆ వాటర్ మళ్ళీ చేంజ్ చేసి మొత్తం అంతా కూడా పొట్టు తీసి ఇలా పెద్దవన్నీ కూడా కొంచెం చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసుకున్నాను. చిన్నవి అయితే అలాగే ఉంచేసుకున్నాను. చూడండి, ఇక్కడనైతే ఉల్లిగడ్డ అవన్నీ కూడా వేగిపోయినాయి. అందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మొత్తం అంతా కూడా పచ్చివాసన పోయేట్టుగా వేయించుకున్నాను. తర్వాత అందులోకి చామదుంపలు, మనం పొట్టు తీసుకున్న చామదుంపలు అయితే వేసుకున్న తర్వాత చామదుంపలంతా కూడా పోపు అంతా కూడా కలిసేటట్టుగా కలుపుకొని ఇంకా అందులోకే ఒక 2 టీ స్పూన్ల వరకు కారము, ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. ఉప్పు ఎందుకు ఇంత తక్కువ వేసుకున్నాను అంటే చామదుంపలు ఉడికే టైంలో వేసుకున్నాను, ఇంకా చింతపండులో కూడా వేసుకున్నాను కదా, సో అందుకని చెప్పి ఇప్పుడైతే ఉప్పు కొంచెం తక్కువ వేసుకున్నాను, 1/2 టీ స్పూన్ వరకే. ఇక్కడనైతే చింతపండు అంతా కూడా ఒక 2-3 టైమ్స్ మొత్తం కూడా పిసుకొని రసం అంతా తీసేసి పోసేసుకోవాలి. ఇట్లా పోసేసుకున్న తర్వాత నేను మీడియం సైజ్ ఫ్లేమ్లో పెట్టేసి ఇక్కడ మూతనైతే మొత్తం పెట్టలేదు, ఎందుకంటే పొంగిపోతుంది పులుసు కదా, సో అందుకని చెప్పేసి కొంచెం వరకు గ్యాప్ ఉంచి పెట్టాను. ఇట్లా 5 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాను, ఇంకా గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకున్నాను. మొత్తం అంతా కూడా సైడ్లో కొంచెం ఆయిల్ వస్తుంది కదా, అంతా కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ 1/2 వరకు మూత పెట్టేసుకున్నాను. మళ్ళీ మీడియం ఫ్లేమ్లోకే చేంజ్ చేసుకున్నాను. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత 10 మినిట్స్కి తీసామనుకోండి పులుసు అంతా కూడా మసిలిపోతుంది. మసిలిపోయి చూడండి ఎంత బాగా వచ్చేసిందో.
పులుసు అంతా కూడా మొత్తం చిక్కగా అయిపోయింది. ఇంకా దాని నుండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి ఇట్లా సైడ్స్కి చూడండి ఆయిల్ అయితే ఎలా వచ్చేసిందో. మొత్తానికి పులుసు అంతా కూడా ఒక 10 మినిట్స్లలో దగ్గరికి అయిపోయింది. ఇంకా చామదుంపలు కూడా మంచిగా ఉడికిపోయినాయి అన్నమాట. ఇంకా ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీ వచ్చేసి చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఇలా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కామెంట్ చేయండి. కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.